హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏందయ్యా ఇది రెండో వారం ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగానే ఫ్యాన్స్ మొత్తం ఇట్లా అలర్ట్ అయ్యారు. సో ఈసారి ఓటింగ్ గట్టిగానే నడుతుందని చెప్పుకోవచ్చు. బట్ వ్యూవర్స్ ఎంత చూస్తున్నా దానికి 90% ఓటింగ్ చేస్తున్నారు అని చూసుకోవచ్చు ఈ ఓటింగ్తోని. సో చూద్దాం మళ్ళీ ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారు ఏంది అనే దాని గురించి. సో నామినేటెడ్ కంటెస్టెంట్స్ పేర్లు చెప్తా ఫస్ట్. ఎవరికైతే తెలియదో ఒకసారి నండి, ఓ 10 సెకండ్లలో అయిపోతుంది. సో ఆదిత్య ఓం, నాగమణికంట, నిఖిల్, శేఖర్ భాష, నైనిక, పృథ్వీరాజ్, సీత, విష్ణుప్రియ, వీళ్ళు 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. సో ఇప్పుడు షాకింగ్ పేర్లు ఉంటాయి ఫస్ట్ ప్లేస్లలో, లాస్ట్ ప్లేస్లలో, మిడిల్లో ఎవరెవరు ఉన్నారు అనేది. సో ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నిఖిల్ ఉన్నాడు 25% తోటి ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే 22% తోని విష్ణుప్రియ ఉంది. ఫస్ట్ వారం నిఖిల్ నామినేషన్స్లో లేడు కాబట్టి వీళ్ళిద్దరికి పోటాపోటీ ఇప్పుడు స్టార్ట్ అయింది. థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మణికంఠ ఉన్నాడు 14% తోటి. మణికంఠకి ఫ్యామిలీ ఆడియన్స్ని ఎమోషనల్ చేసి ఓట్లు వేయించుకుంటున్నాను అని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నైనిక ఉంది 10% తోని. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మన కమెడియన్ ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ శేఖర్ భాష ఉన్నాడు 9% తోని. ఇంకా సిక్స్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఆదిత్య ఓం 8% తోటి ఆదిత్య ఓం సిక్స్త్ ప్లేస్లో ఉన్నాడు. సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కిరాక్ సీత 7% తోటి కిరాక్ సీత సెవెంత్ ప్లేస్లో ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బాటంలో ఉంది పృథ్వీరాజ్ 6% తోటి పృథ్వీరాజ్ ఉన్నాడు. మరి చూద్దాం, ఇంకా ఇది ఫస్ట్ డేనే కాబట్టి ఇంకా 2-3 రోజులు ఉంది. అప్పటిదాకా ఓటింగ్ కిందికి పైనకి కావచ్చు, ఎందుకంటే ఎట్ ఏ టైం వేయరు కాబట్టి. సో ఇలా అయితే జరుగుతుంది. సో చూద్దాం, మళ్ళీ వీక్ మొత్తం క్యాల్కులేట్ చేసి ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు అనేది చెప్తారు. చూద్దాం మరి ఎట్లయితుంది ఏంది అనేది. సో మీరు ఏ కంటెస్టెంట్స్కి ఓట్ చేస్తారు ఏంది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అప్డేట్స్, ఎలిమినేషన్స్, ఓటింగ్స్, నామినేషన్స్ లిస్టు అన్నీ మన ఛానల్లో వస్తాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్.